సబ్స్క్రైబర్స్, ఈరోజు నేను మిరాయ్ సినిమా నా ఒపీనియన్ చెప్తున్నానండి. ఫస్ట్ ఆ స్టోరీ లైన్ చెప్తాను. జస్ట్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, అశోకుడు యుద్ధం చేసిన తర్వాత చాలా లక్షల మంది, వేల మంది ఎవరైతే యుద్ధంలో చనిపోయి ఉంటారో అది చూసి బాధపడి, తన ఇంత శక్తిని అంతా నేను యుద్ధంలో ఇంతమంది చంపేశాను బాధపడుతూ తన శక్తిని అంతా కూడా ఒక 9 గ్రంథాల్లోకి తన శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఈ గ్రంథాల వల్ల ఏమైనా యూజ్ ఉంటుంది, ఏమైనా ఆపదలు ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడానికని ఒక్కొక్క రక్షకుల్ని పెడతాడనమాట. 8 మంది రక్షకుల్ని పెడతాడు. దాంతోపాటు ఒక గురువు గారికి కూడా ఒక గ్రంథం ఇస్తారనమాట. సో ఆ తర్వాత దాంట్లో మనకి హీరో మదర్ క్యారెక్టర్గా శ్రీహాసన్ ప్లే చేశారు. దాంట్లో ఆమె క్యారెక్టర్ వచ్చేసి అంబిక అనమాట. వాళ్ళ జనరేషన్స్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళకు కూడా ఒక గ్రంథం ఇస్తారనమాట. సో ఈ 9 గ్రంథాలని వాళ్ళు సేవ్ చేసేటప్పుడు తర్వాత మనకి తర్వాత ఒకవేళ ఇది ఒక విలన్, ఓకే, దట్ ఈజ్ మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ ప్లే చేశారనమాట. మా విలన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి లామా అనమాట. ఆ లామా వచ్చేసి తను అమరుడు అయ్యడానికి, అజేయుడు అయ్యడానికి ఆ 9 గ్రంథాల శక్తిని ఉపయోగించి తను అమరుడు కావడానికి ఆ గ్రంథాలని అతను దొంగలించి దాన్ని ఉపయోగించడా లేదా, ఒక దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అనేది బేసిక్ స్టోరీ లైన్ అనమాట. స్టోరీ అయితే అంతా బాగుందండి. డైరెక్షన్ పరంగా కూడా మనకి ఘట్టమనేని కార్తిక్ గారు డైరెక్షన్ పరంగా కూడా బాగా చేశారు. మెయిన్ క్యారెక్టర్ లీడ్స్ వచ్చేసి మనకి హీరో క్యారెక్టరు లైక్ మనకి సజ్జా గారు. సో ఆయన క్యారెక్టర్ పరంగా వచ్చేసి బాగా చేశారు. ఓకే, మెయిన్ విలన్ క్యారెక్టర్గా చేసిన లామాగా చేసిన మంచు మనోజ్ గారు వచ్చేసి క్యారెక్టర్ అయితే చాలా అద్భుతంగా చేశారనమాట. ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లైక్ బ్రేక్ ఇంటర్వెల్కి ముందర 2 సీన్స్ లైక్ ఫైట్స్ ఉంటాయన్నమాట. అవి కూడా బాగున్నాయి. లైక్ తర్వాత మనకి జగత్ బాబు క్యారెక్టర్ కూడా కొద్దిసేపే ఉంటుంది. ఆయన క్యారెక్టర్ కూడా బాగానే ప్లే చేశారు. హీరోయిన్ కూడా రితికా నాయక్, ఆమె కూడా ఉన్నంతలో ఆమె బాగానే చేసింది. మనకి సినిమాలో అయితే మాకు ఆ పాట వైబుంది లేని సాంగ్ అనేది ఎక్కడ వాడు మీన్స్ కట్ చేశారనమాట. ఎందుకు ఎడిటింగ్లో ఎత్తేసినారు అనుకుంటా నాకు తెలిసి. ఆ సాంగ్ అయితే మనకి ఎక్కడ కూడా సినిమాలో లేదు. ఓకే, సో తర్వాత మనకి లైక్ సినిమా లైక్ పరంగా చూసినామంటే మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. బట్ సినిమా మరి అంత అద్భుతంగా ఉందా అంటే లైక్ మనకి బికాజ్ ఈ జోనర్ వచ్చేసి మనకి కార్తికేయ, లేకపోతే ఇలాంటి జోనర్లో కార్తికేయ 1, కార్తికేయ 2 లాంటి జోనర్లో వస్తుందన్నమాట. సో దాంట్లో కొన్ని లాజిక్స్లు మిస్ అవుతాయి. అక్కడక్కడ కొన్ని మనము లైక్ స్టోరీలో కనెక్ట్ చేసేటప్పుడు కొద్ది లాజిక్స్ మిస్ అయినట్టు కనపడుతుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి కొన్ని సీన్స్లో అయితే మనకి యాక్చువల్గా లైక్ హీరోయిన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత లైక్ వాళ్ళ యొక్క సేవియర్స్ వచ్చేసి హిమాలయాస్లో ఉంటారు అనమాట. ఏమన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఇమీడియట్గా వాళ్ళు ఆ పావురాలని అది వచ్చేసి ఒక స్లిప్లో రాసేసి దానికి కట్టేసి పంపిస్తూ ఉంటారు అనమాట. బికాజ్ ఏం లైక్ ఓల్డెన్ డేస్లో అయితే మనకి బికాజ్ ఈ కాకుల్ని, ఈ పావురాలని ఎక్కువగా ఈ యొక్క మెసేజ్ ట్రాన్స్ఫర్ కోసం వాడేవాళ్ళు అనమాట. ఎందుకంటే దానికి మనకి లైక్ దానికి స్మెల్ కానీ లేకపోతే నావిగేషన్ క్యాపబిలిటీస్ బాగా ఉంటాయి కాబట్టి దాన్ని వాడేవాళ్ళు అనమాట. ఇక్కడ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మనకి డైరెక్టర్ గారు ఆ విధంగా చూపించినట్టున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా అనమాట అక్కడ వదులుతానే అదేదో కొన్ని అవర్స్లోనే మనకి ఆ హిమాలయాస్ నుండి ఆ పావురం వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మళ్ళీ అది హిమాలయాలకు పోయినట్టు చూపించినాడు. మామూలుగా అది కొద్దిగా లాజిక్ లేదనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి హీరో వచ్చేసి మనకి లైక్ బిఫోర్ బ్రేక్ ముందర మనకి ఆయన దాని యొక్క అతన్ని లైక్ ఈ గ్రంథాలను సేవ్ చేయడానికి ఆయన దాని ప్రాముఖ్యతను తెలుసుకొని ఆ తర్వాత ఆయన లైక్ క్యామియో క్యారెక్టర్ ఉండే ఆయన తర్వాత సీరియస్గా ఎలా మారాడు అనేది మనకి బేసిక్ స్టోరీ లైన్ అనమాట. ఇది చేసేటప్పుడు మనకి ఆ తర్వాత హీరోయిన్ కోసం స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆయన మెయిన్గా ఆ గ్రంథాలను ఎత్తుకుంటూ తర్వాత తన అమ్మ కోసం ఎత్తుకుంటా ఆయన ఎలా
వెళ్ళాడు. తర్వాత మనకి అగ్రాంధ రక్షించాడు. అలా లైక్ తర్వాత ఈ యొక్క మన యొక్క దేశాన్ని రక్షించాడు లేదా జనాన్ని రక్షించాడు లేదనే స్టోరీ అనమాట. లైక్ సినిమా బడ్జెట్ పరంగా చూస్తే లైక్ తక్కువ బడ్జెట్తోనే సినిమా గ్రాఫిక్స్ కానీ మిగతావన్నీ కూడా బాగానే చేసినారనమాట. బట్ మెయిన్ వచ్చేసి సమ్ ఇంటెన్స్ సీన్స్, ఆ ఫైట్స్ కొంచెం వచ్చినప్పుడు కొంచెం బాగా హై ఇంటెన్స్గా పోతూ ఉంటాయి అన్నమాట ఫైట్స్. ఈవెన్ మంచు మనోజ్ గారితో ఒక సౌండ్ వేవ్స్తో ఒక ఫైట్ ఉంటుంది అనమాట. దాంట్లో మంచి ఇంటెన్స్గా పోయి ఉంటుంది. లైక్ పోయినప్పుడు దాన్ని మళ్ళీ జస్ట్ సడన్గా డ్రాప్ చేసి ఆ ఫైట్ క్లోజ్ చేయడము. తర్వాత ఈవెన్ ఎండింగ్ సీన్లో కూడా కొంచెం ఆ హీరోకి లేకపోతే మంచు మనోజ్ గారికి వచ్చే సీన్, ఆ ఫైటింగ్ సీన్ కొంచెంగా కొద్దిగా బాగా చూపించుంటే బాగుండేది. లాస్ట్లో లైక్ కొద్దిగా లైక్ ఒక గూస్ బంప్ సీన్స్ ఉంటుంది అనమాట. లైక్ ఆ విలన్ని చంపేయడానికి దేవుని క్యారెక్టర్ ద్వారా విలన్ ఎలా చంపారనే సీన్ కూడా, అది కూడా బాగుంటుంది. సో నా పరంగా అయితే లైక్ సినిమా లైక్ చూడొచ్చండి ఒకసారి, ఒక వాచబుల్ మూవీ. ఓకే, ఇది నా యొక్క ఒపీనియన్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. అండ్ రేటింగ్ పరంగా అయితే నేను మర్చిపోయాను రేటింగ్ చెప్పేది. నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5 అండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.